ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇల్లిసిట్ అఫైర్స్, వివాహేతర సంబంధాల వల్ల అనేక రకాలైన క్రైమ్స్ పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కాపురాలు కొల్లేరవుతూ ఉన్నాయి. అలాగే విడాకుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ వసుధార గారు. ఆవిడతో మాట్లాడి ఈరోజు అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే వసుధార గారు. నమస్తే స్వరూప. మీరు కూడా వింటూ ఉండొచ్చు, ఈ మధ్య కాలంలో జరిగిన చాలా క్రైమ్స్ వెనక ఇల్లిసిట్ అఫైర్స్ అనేవి ఉంటున్నాయి. ఈ వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్న కారణాలు ఏంటి? వివాహేతర సంబంధాలు ఒక రకంగా చెప్పాలంటే ఈ సమాజంలో సాధారణం అయిపోతున్నాయనే చెప్పొచ్చు, పెరిగిపోతున్నాయి. ఓకే, దానికి రీజన్స్ ఏంటంటే మొదటిది ఎమోషనల్ డిస్కనెక్షన్. ఇద్దరి మధ్య అవగాహన లోపించటం అనేది ఒకటైపోతే ఈ చిన్న చిన్న గొడవల వల్ల ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సిన ప్రేమ కానీ గౌరవం కానీ తగ్గిపోయి ఒక రకమైన డిస్కనెక్షన్ ఏర్పడిపోతుంది. దాని రూట్ ఏంటి అని తెలుసుకోకుండా అలాగే ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో బయట ఏదో ఒక ఆకర్షణ, ఆ ఆకర్షణ ఎక్కువ ఎందుకు పనిచేస్తుందంటే ఇక్కడ ఆల్రెడీ ఈ పర్సన్ ఎమోషనల్లీ చెక్డ్ అవుట్. వాళ్ళు ఎమోషనల్గా సాత్మే లేరు, ఒక ఇంట్లో ఉంటున్నారు, కానీ ఉండాల్సిన యొక్క ప్రేమపూరిత బాంధవ్యం అనేది వాళ్ళ మధ్యన లేదు. బయట నుంచి ఒక ఆకర్షణ వచ్చింది, ఈజీ అయిపోతుంది. ఈ కాలంలో చేతిలో ఉండి ఫోన్లు, చాట్లు ఇవన్నీ రావటం వల్ల కూడా ఇవి అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ వల్ల అవైలబిలిటీ కూడా పెరిగింది, ఈజీగా చేసేస్తున్నారు అలాంటివి. సో ముఖ్య కారణం వచ్చి ఎమోషనల్ డిస్కనెక్షన్ అయితే, ఇంకొకటి మీరు అట్రాక్షన్ కూడా తగ్గిపోవటం. ఒక చిన్న విషయం చూద్దాం. ఏదైనా ఒక మంచి డ్రెస్ వేసుకోనో ఏదైనా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళ ఎగ్జైట్మెంట్ కానీ ఇంట్లో వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందండి? ఇట్స్ నాట్ సో గ్రేట్. వాళ్ళు వచ్చి చెప్పరు, ఓ వావ్ యు ఆర్ లుకింగ్ సో గ్రేట్, సో బ్యూటిఫుల్ అని చెప్పరు. అదే మీరు బయటకు వెళితే అక్కడి నుంచి వచ్చే వేరు ఉంటుంది, అక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ వేరు, ఆ ఎగ్జైట్మెంట్ వేరు, ఆ ఎగ్జైట్మెంట్ తెచ్చే డోపమైన్ హిట్ వేరు. సో డోపమైన్ చేసుకుంటూ పోతే అక్కడి నుంచి వచ్చే ఎగ్జైట్మెంట్ మోస్ట్లీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో మెన్ ఇన్వాల్వ్ అయ్యేది ఇలాంటి ఎగ్జైట్మెంట్ కోసమే. ఎమోషనల్ డిస్కనెక్షన్ ఉంది, దీన్ని క్లియర్ చేద్దామా? ఆ దిశలో ఎవరు ఆలోచించట్లేరు. అయితే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని ఎలా అంటారో, ఒకవైపు ఫీమేల్ ఇంకొక వైపు మేల్ ఇద్దరి ఇంట్రెస్ట్ కావచ్చు, అవసరాలు కలిస్తేనే ఇలాంటి అఫైర్స్ లాంటివి రిలేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ ఇల్లిసిట్ అఫైర్స్, వివాహేతర సంబంధాలు అనేవి ఆడవాళ్ళలో ఎక్కువ అంటారా లేదంటే మగవాళ్ళలో ఎక్కువ అంటారా? ఇప్పటి వరకు గణాంకాలను బట్టి చూస్తే మగవాళ్ళకే ఎక్కువ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మగవాళ్ళు వెళ్ళాలంటే ఆడవాళ్ళు ఉండాలి, మరి వీళ్ళలో ఎక్కువ అని చెప్పలేమేమో. మేబీ కరెక్ట్. అంటే ఏ ఏజ్లో ఇలాంటి అఫైర్స్ ఏర్పడుతూ ఉంటాయి ఎక్కువగా? 35 to 45 ఆ ఏజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే అంతవరకు మెంటల్గా ఫిజికల్గా బిజీ ఉంటారు. రెస్పాన్సిబిలిటీస్ అనండి, పిల్లల పెంపకం అనండి, ఇంకా చాలా రకాలుగా ఈవిడ చాలా బిజీగా ఉంటుందన్నమాట. సో ఇతను సంపాదనలో బిజీ ఉండవచ్చు. మేబీ వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ వేర్ ఆవిడ ఒక హోమ్ మేకర్. సో ఆవిడ దాంట్లో పిల్లలతో బిజీ అయిపోతారు, పిల్లల చదువులు అవి ఇవి అనటంలో. ఇతను సంపాదనలో బిజీ అయిపోతాడు. ఈ ఏజ్ వచ్చేసరికి కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, కొంచెం ఫ్రీడమ్ అనేది వస్తుంది, ఆలోచనలు మారిపోతాయి. సో నేనేంటి, నాకేమిటి అనే ఒక థాట్ వచ్చినప్పుడు ఈ టైం వరకు ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్యలో చాలా దూరం ఎమోషనల్గా పెరిగిపోయి ఉంటుంది ఆల్రెడీ. సో ఇక్కడి నుంచి ఒక హ్యాపీనెస్ కానీ ప్లెజర్ కానీ ఇద్దరికీ ఉండదు. కాకపోతే సొసైటల్ కండిషనింగ్ అనుకోండి, ఆడవాళ్ళు కొంతవరకు బయట చూపులు చూడటం అనేది కొంత తక్కువనే చెప్పాలి. సో మగవాళ్ళు ఏంటనంటే వాళ్ళకి మన సొసైటీలో కొన్ని ఉన్నాయి కదా, వాడికి ఏంటి మగాడు అంటే ఎంటైటిల్మెంట్ ఇచ్చేశారు. కొన్ని చెప్తారు కదా, తిరిగి చెడతాడు, తిరక్క చెడతాడు, ఇలాంటివన్నీ. అంటే ఇలాంటి వాటి వల్ల మగవాళ్ళకి కొంచెం ఎంటైటిల్మెంట్ అనేది ఇచ్చేశారు. దానివల్ల కూడా ఇది తప్పు కాదు అనే ధోరణిలో చాలామంది ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడి నుంచి కరెక్ట్ చేసుకోవాలనే ఆలోచన రాదు సరికదా, బయట ఎక్కడి నుంచైనా ఇంకోటి వచ్చింది, సో దానికి అట్రాక్ట్ అయిపోవటము.
ఇంకా కొందరు చెప్తారండి, ఈ మధ్య నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తుంది. ఆ అమ్మాయి బాధ ఏంటంటే మా నాన్న మా అమ్మని చీట్ చేస్తున్నాడు, అది మా అమ్మకి తెలీదు. నేను కన్ఫ్రంట్ చేసినప్పుడు అది అలా జరిగిపోయింది అంతే అని చెప్తున్నాడు. అలా జరిగిపోవటం ఏంటి మేడం అని నన్ను అడుగుతుంది అమ్మాయి. అంటే నేను చెప్పాను, అలా జరిగిపోవటం అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఒక రిలేషన్షిప్ అలా అఫైర్ లాగా ఫామ్ అవ్వడానికి కారణము ఎమోషనల్ ఎక్స్చేంజ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటేనే అవుతుందండి. ఇక్కడ ఎమోషనల్స్ ఏమీ లేవు, అక్కడ ఎమోషనల్ ఎక్స్చేంజ్ అవుతుంది. సో దానివల్ల రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలా వెళ్ళిపోవటం అని కాకుండా ఆకర్షణలు అందరికీ ఉంటాయి. మరి ఆకర్షణల వెంట వెళ్ళిపోతే జీవితాలు ఏమవుతాయి, కాపురాలు ఏమవుతాయి, పిల్లలు ఏమవుతారు? అలా కాకుండా కొంతవరకన్నా వెనక్కి ఆలోచించుకొని అసలు ఎందుకు నేను ఇలా చేయాల్సి వస్తుంది, ఇక్కడ ప్రాబ్లం ఏముంది, సో మనము ఇద్దరం కలిసి కూర్చొని చేసుకోగలమా, మాట్లాడగలమా, ముందుకు వెళ్ళగలమా? లేకపోతే లెట్స్ టాక్ టు అన్ ఎక్స్పర్ట్. ఆ అమ్మాయి ఉన్న పరిస్థితిని చూస్తే ఇట్ వాజ్ లైక్ హారబుల్. ఆ అమ్మాయిని మాట్లాడలేకపోతున్న అమ్మాయి ఏడుస్తుంది. ఎంత అభద్రత క్రియేట్ అవుతుంది వీళ్ళ రిలేషన్షిప్స్ వల్ల పిల్లలకి అనే ఆలోచన చాలామంది తండ్రులకు లేదని అనిపిస్తుంది నాకు. నా దగ్గరికి వచ్చిన కేసుల వల్ల అయితే నాకు అనిపించింది ఇదే. వాళ్ళ రిలేషన్స్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ భయం ఏమిటంటే ఇది వైఫ్ మీద కానీ పిల్లల మీద కానీ ఎలాంటి ప్రభావం అనేది కాదండి, బయట పడకూడదంతే. పేరెంట్స్కి ఉండే అఫైర్స్, రిలేషన్స్ అనేవి పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి? ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక అభద్రత క్రియేట్ అవుతుంది, ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ. అందరూ ఇంతే అనుకుంటారు, అందరూ ఇంతే అనుకుంటారు. ఒకటి ఏంటంటే అమ్మాయికి, ఒక ఆడపిల్ల గురించి స్పెషల్గా చెప్పాల్సి వస్తే, ఆడపిల్లకి తెలిసిన మొదటి మగవాడు తండ్రి. ఒక తండ్రే కమిట్మెంట్ లేకుండా, ఇంటెగ్రిటీ లేకుండా ఇలాంటివి చేస్తున్నాడు, తల్లిని మోసం చేస్తున్నాడు అని అంటే ఆ అమ్మాయికి వచ్చే మొదటి భావన అందరు మగాళ్ళు ఇంతే. అలాంటప్పుడు తెలియకుండానే అమ్మాయికి ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఫామ్ అయిపోతాయి. ట్రస్ట్ ఇష్యూస్ ఫామ్ అయినప్పుడు ఏమైపోతుంది అని అంటే అమ్మాయి ఎవరిని నమ్మలేదు. ఇది కారణం అని తెలియదండి ఎవరికి, అన్కాన్షియస్, ఇట్ హ్యాపన్స్ అన్కాన్షియస్లీ. అప్పుడు పాపం తనకు వచ్చిన హస్బెండ్ వాడు మంచివాడైనా కూడా ఇంటిమసీ కావాలి, దగ్గరతనం కావాలి, ప్రేమ కావాలి, కానీ వాడిని నమ్మలేక తన చుట్టూ తను వాల్స్ కట్టేసుకొని వాడిని దూరం పెట్టేస్తాడు. సమాజానికి తెలిసిన దూరం పెట్టడం ఫిజికల్ దూరం పెట్టడం మాత్రమేనండి, కానీ ఫిజికల్గా దూరం పెట్టడం కాదు, ఇది ఎమోషనల్గా అమ్మాయి ఓపెన్ అప్ అవ్వలేదు. తో వల్నరబిలిటీ అనేది ఇద్దరి మధ్య ల్యాక్ అయిపోతుంది. ఎమోషనల్ బాండింగ్ లేకపోతే ఎంత ఫిజికల్ ఇంటిమసీ ఉన్నా రిలేషన్షిప్ అనేది ముందుకెళ్ళదండి, రిలేషన్షిప్లో ఒక గ్రోత్ ఉండదు. తో ఇలాంటి సందర్భాలలో ఆడపిల్లలు ఎక్కువ సఫర్ అవుతారని నేను ఇప్పటి వరకు చూసిన కేసుల్లో నేను చూసింది. వసుధార గారు, మన లైఫ్ పార్ట్నర్ అంటే భార్యాభర్తని కాదనుకుని ఇంకొకరితో అఫైర్ మెయింటైన్ చేస్తారు, అది కొన్నాళ్ళు నడుస్తుంది. అలా ఇంకొక రిలేషన్లోకి, అంటే ఒకసారి ఎలాగో చేసేసాం కదా అని అది నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, ఇంకొకరితో అలా ఎంతవరకు వెళ్ళొచ్చు? అది వాళ్ళు నార్మలైజ్ చేసుకుంటే, కాన్సిక్వెన్సెస్ ఏమీ లేవనుకుంటే వాళ్ళు వెనక్కి వచ్చే అవకాశం తక్కువ అని చెప్పాలి. కాన్సిక్వెన్సెస్ లేవు కదా, కాన్సిక్వెన్సెస్ ఉంటే ఆలోచిస్తారు. నేను ఇలా చేయటం వల్ల నేను ఇది ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఒక కాన్సిక్వెన్స్ ఉంటే వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాన్సిక్వెన్సెస్ ఏమీ లేదు అని అంటే వాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ. కానీ ఒకటి మాత్రం చెప్పొచ్చండి, ఇలా వెళ్ళే భర్తలు ఎవరికి కూడా భార్య అంటే ప్రేమ గౌరవం ఉన్నది అని అనుకోలేము. ఇలాంటి భర్త పట్ల ఏ భార్యకైనా ప్రేమ గౌరవం ఉంటుంది అని అంటే అది కూడా, అంటే ఫ్యామిలీతో బాగానే ఉంటారు, మళ్ళీ చూస్తేనేమో ఇంకొన్ని రిలేషన్స్. బాగుండటాన్ని ఎలా డిఫైన్ చేయవచ్చండి? బాగుండటాన్ని ఎలా డిఫైన్ చేస్తాం మనము? సామాన్లన్నీ తీసుకొస్తున్నారు, ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొస్తున్నారు, ఫీజులు కడుతున్నారు, ఇదేనా బాగుండటం? కాదు, ఇది బాగుండటం కాదు. పిల్లలకి ఎన్ని ఆస్తులు ఇచ్చినా భద్రత, ఎమోషనల్ భద్రత, భావోద్వేగ భద్రత అనేది ఇవ్వగలిగినప్పుడే ఆ పిల్లలు అనేవాళ్ళు ఒక సరి అయిన సిటిజన్గా తయారవ్వగలరు. లేకపోతే కొన్ని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నట్టుగా హత్యలు, డ్రగ్ ఎడిక్షన్స్, ఆల్కహాల్ ఎడిక్షన్స్, వాళ్ళు జీవితంలో సెటిల్ అవ్వటం కూడా లేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ ఫీల్ అవ్వట్లేరు. ఫీజు కట్టినంత మాత్రాన సపోర్ట్ చేసినట్టు కాదండి, కట్టాల్సిన అవసరం లేదంటే ఉంది, కానీ ఎమోషనల్ సపోర్ట్ కూడా అవసరం. ఒక
పిల్లలు, బేబీ దట్స్ అ గర్ల్, దట్స్ అ బాయ్, ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్లో ప్రొఫెషనల్గా సెటిల్ కావాలి, వాళ్ళకి తండ్రి సపోర్ట్ చాలా అవసరం. సపోర్ట్ అంటే మీరు అన్నట్టు ఫైనాన్షియల్ సపోర్టు, నేను అన్నట్టు ఫైనాన్షియల్ సపోర్ట్ కాదండి. నేనున్నాను. కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడి నుంచి బిల్డ్ అవుతుందంటే వాళ్ళ రిలేషన్షిప్ వాళ్ళ తండ్రితో ఎలా ఉంది దాని మీదనే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఎవరికైతే పిల్లలకి కొడుకు కావచ్చు, అమ్మాయి కావచ్చు, తండ్రితో రిలేషన్షిప్ బాగుంటే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ జీవితంలోనే కానీ రిలేషన్షిప్స్లో కానీ చక్కగా ఎక్సెల్ అవుతారు. లేదనుకోండి కాన్ఫిడెన్స్ ఇష్యూస్, ఇంట్రావర్డ్స్, నోన్ గ్రూప్లో ఎక్స్ట్రావర్ట్, బట్ వెన్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద అన్నోన్ గ్రూప్స్ అక్కడ ఇంట్రావర్డ్స్, సరిగా ఎక్స్ప్రెస్ చేయలేరు, మాట్లాడలేరు, తమకేం కావాలో అడగలేరు. సో ఇవన్నీ వాళ్ళ యొక్క ఏ స్థాయిలో వాళ్ళు సక్సెస్ అవ్వాలి దాన్ని తగ్గిస్తున్నట్టే కదండి. సో తండ్రి ఇలాంటి రిలేషన్షిప్స్లో ఉంటే పిల్లలు వాళ్ళని గౌరవించరు. చివరికి తల్లులు కూడా ఉంటున్నారు ఇప్పుడు. ఆడ మగ ఇక్కడ వాళ్ళు కాదు వీళ్ళు కాదని చెప్పడానికి కూడా లేదు. కరెక్టేనండి. తల్లి తండ్రి ఇద్దరిలో ఎవరు కూడా ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అయితే కనుక వాళ్ళు మొదట కోల్పోయేది పిల్లల యొక్క ప్రేమ, గౌరవం, నమ్మకం. మీకేం కావాలి? మీ సెల్ఫిష్గా మీ రిలేషన్షిప్స్ కావాలా? మీరు కలిసి ఒక ఫ్యామిలీని బిల్డప్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళటం కావాలా? సరేనండి జరిగిపోయింది, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? బెటర్ లేట్ దాన్ నెవర్. వెనక్కి రండి, ఆలోచించండి ఎక్కడ పొరపాటు జరిగింది, ఇలాంటి వాటిలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, మా ఇద్దరికి ఉన్న సమస్యలు ఏమిటి, అసలు నాకంత పెద్ద సమస్య ఏమిటి, అది హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇద్దరికి చెప్తున్నానండి, నేను ఏ ఒక్కరికి చెప్పట్లేదు. ఇద్దరిట్లో ఏ ఒక్కరు ఇలాంటి పొరపాట్లు చేసినా కూడా అది పిల్లల జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అది ఎమోషనల్గా చాలా ప్రభావం ఉంటుంది. వాళ్ళ రిలేషన్షిప్స్, ఎస్పెషల్లీ వాళ్ళ స్పౌజ్లతో రిలేషన్షిప్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. నెగటివిటీ అనేది పెరిగిపోతుంది. వాళ్ళ చుట్టూ ఎమోషనల్ వాల్స్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ట్రస్ట్ ఇష్యూస్, నమ్మరు ఎవరిని. వాళ్ళకి ఆ విషయం కూడా తెలియదండి, నేను నమ్మలేకపోతున్నా, దగ్గరికి రానివ్వలేకపోతున్నాననే విషయం కూడా తెలీదు. రిలేషన్షిప్ అనేది వీళ్ళది. ఆ తర్వాత మేం పిల్లల కోసం ఎంతో చేశాము అని చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? కొంత వెనక్కి రండి, మాట్లాడండి, అట్లీస్ట్ ట్రై చేయండి. మీ వల్ల కాకపోతే ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. జస్ట్ థింక్ వన్స్, కెన్ వి రీబిల్డ్ ఇట్ వన్స్ అగైన్? ఆ ట్రాన్స్పరెన్సీని, ట్రస్ట్ని మళ్ళీ తీసుకురాగలమా? మన కోసం, మన పిల్లల కోసం. రిలేషన్షిప్స్లో వస్తున్న చేంజెస్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ వసుధార గారు.